గ్రహించటం లేదు. అందు నిమిత్తమే మేము ఈ ఈ సువార్త మీ వద్దకు తీసుకొచ్చాము. అందరూ ఆలకించండి. తండ్రి అయిన దేవుడు ఈ భూమిని ఆకాశంను కలిగించి, సృష్టిని మొత్తం సమస్తాన్ని కలిగించి, ఆయన బిడ్డలుగా పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను జీవించాలని ఆదిలోనే ఆదామ అవ్వలను నిర్మించాడు. వాళ్ళు తప్పు చేశారు. దేవుడి పట్ల తప్పు చేసిన ఎడల వారి ద్వారా వచ్చిందే మరణం. ఆ మరణంని మనం తప్పించాలంటే ఎవరు తప్పించగలరు? ఒకరి ద్వారానే మరణం వచ్చింది. ఆ మరణం మనల్ని వెంటాడుతూనే ఉంది. మరి నీ మరణంను తప్పించుకోగలమా? తప్పించుకోలేను. పిల్లల నుండి, పెద్దల నుండి, ధనికుల నుండి, సామంతుల నుండి, కోటేశ్వరుల వరకు మరణించక తప్పదు. మరణించిన నీవు మరి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పడం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనకి స్వర్గం ఉందని, నరకం ఉందని ఆయనే చెప్పాడు. ఎందుకు నమ్మాలయ్యా స్వర్గం ఉందని, నరకం ఉందని? ఎందుకంటే దేవుడు ఆయన చేశాడు కాబట్టి, సమస్తము ఆయనే చేశాడు కాబట్టి. మనం అనుకుంటాం మనం చేసింది మనకు తెలుసు. అలాగే ఆయన చేశాడు. దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. అందుకే తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి తన ప్రియ కుమారునే ఈ భూమి మీదకి దింపాడు. మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయే మనము ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తం ఆయన మన పాపముల నిమిత్తమే ఆయన సిలువకు అప్పగించాడు తండ్రి అయిన దేవుడు. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, పాపులలోనికి చేరాడు కానీ పాపము చేయలేదు. నాలో పాపం ఉందని ఆనాడే ప్రశ్నించాడు. ఇప్పుడు అనేక మంది ప్రశ్నిస్తున్నారు ఆయన పాపం వల్లనే మరణించాడు, ఆయనే రక్షించుకోలేడా అన్నారు కొంతమంది. అది కాదు, మన పాపము నుండే విడిపించాలని ఆయన పాపరహితుడిగా మారిపోయాడు. చెప్తున్నాను వినండి. ఆయన నమ్మితేనే స్వర్గం ఉంది. ఆయన నమ్మితేనే నిత్య జీవం ఉంది. ఆయన నమ్మితేనే. ఎందుకు నమ్మాలి అని అడుగుతున్నారా? మీరు ప్రతిదానిని నమ్ముచున్నారు కానీ తల్లి చెప్తుంది తండ్రి మీ తండ్రిని, తల్లి చెప్తుంది అన్న చెల్లి అని చెప్తాడు. అదే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దగ్గర నుంచి వచ్చి పరలోకం ఉంది, నరకం ఉంది అని చెప్తున్నాడు. ప్రియమైన గ్రామస్తులారా వినండి. ఈ సువార్త మీకు అందుతుందంటే దేవుడు ప్రేమను బట్టే మేము మీ వద్దకు వచ్చాము. ఆలకించండి, గ్రహించండి. ఏది నిజమో, ఏది సత్యమో అందులో నడవండి ప్రభు బిడ్డ మనకు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.